హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎప్పుడూ చేసే నార్మల్ పూరీలు కాకుండా ఒకసారి ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేసి స్వీట్ పూరీల్ని ప్రిపేర్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. నోట్లో పెట్టుకున్న వెంటనే వెన్నెలా అయితే కరిగిపోతాయండి. అంత టేస్టీగా ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 1 కప్ వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. మీకు కావాలంటే గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని కూడా యూజ్ చేయొచ్చు. ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మంచి కలర్ కోసం ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. మీకు కనుక పసుపు ఫ్లేవర్ నచ్చకపోతే కనుక ఎల్లో ఫుడ్ కలర్ని కూడా యూజ్ చేయొచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి వీటిని బాగా కలుపుకొని కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని అయితే కలుపుకోవాలి. ఈ పిండి అనేది గట్టిగా ఉండకూడదు, అట్లానే లూజ్గా కూడా ఉండకూడదండి. మనం ఇంట్లో వేసుకునే దోశల పిండి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో ఉంటే మనం చేసే ఈ పూరీలు అనేది కరెక్ట్గా అయితే వస్తాయన్నమాట. ఈ విధంగా ఎక్కడా కూడా పిండి ముద్దలు లేకుండా ఈ విధంగా విస్కర్తో బాగా బీట్ చేసుకుంటూ ఈ విధంగా అయితే కలుపుకోవాలి. మీ దగ్గర విస్కర్ కనుక లేనట్లయితే స్పూన్తో అయినా ఈ ప్రాసెస్ని చేయొచ్చు. లేదు అంటే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్సీలో అయినా పట్టి తీసుకోవచ్చు అనమాట. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా వస్తాయి మనకి పూరీలు అనేవి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. మీరు స్వీట్ కనుక ఎక్కువ తిన్నట్లయితే 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ కొంచెం తక్కువ తిన్నట్లయితే 1/2 కప్పు వరకు పంచదార తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ అనేది. సో ఈ విధంగా పంచదార తీసుకున్న తర్వాత పంచదార మునిగేంత వరకు వాటర్ని వేసుకొని ఈ వాటర్ అనేది దగ్గర పడేంత వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని కూడా ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను ఎల్లో ఫుడ్ కలర్ని వేసానండి. ఈ చిన్న వీడియో క్లిప్పింగ్ అనేది మిస్ అయ్యింది. ఈ విధంగా ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకోవడం వల్ల మనం చేసే ఈ పూరీలు అనేది చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తాయి అన్నమాట. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ సిరప్ అనేది బాగా చల్లారిన తర్వాత ఇందులో ఒక హాఫ్ లెమన్ అయితే పిండుకోవాలి. ఈ విధంగా హాఫ్ లెమన్ని పిండడం వల్ల గంటల తర్వాత అయినా కూడా ఈ షుగర్ సిరప్ అనేది మనకి గట్టి పడకుండా ఇలా వాటర్ లాగానే ఉంటుందన్నమాట. దీన్ని ఈ విధంగా పిండిన తర్వాత దీన్ని రెడీగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా గోధుమ పిండి బ్యాటర్ని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఒక గరిటె తీసుకొని ఈ విధంగా చెక్ చేసినట్లయితే దోశ పిండిలాగా అయితే రావాలన్నమాట. ఆయిల్లో వేసే ముందు ఈ విధంగా గరిటెని అంచులకు తుడిచినట్లయితే మన ఆయిల్లో ఈ పూరీలను వేసేటప్పుడు అక్కడక్కడ చిన్న డ్రాప్స్ పడకుండా మనం చేసే ఈ పూరీలు అనేవి పర్ఫెక్ట్గా అయితే వస్తాయన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో నిదానంగా అయితే పూరీలను అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న గరిటెని అయితే తీసుకొని చిన్న పూరీలను అయితే వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే మనం పప్పుచారులో పెట్టుకునే గరిటె ఉంటుంది కదా, ఆ గరిటెతో కనుక వేసుకున్నట్లయితే పెద్ద పూరీలు అనేవి కూడా వస్తాయన్నమాట. మీకు నచ్చితే ఈ విధంగా చిన్న పూరీలను వేసుకోవచ్చు, లేదు అంటే పెద్ద పూరీలనైనా వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్నిటిని కూడా వేసుకున్న తర్వాత పైన కొంచెం గరిటెతో కూడా ఈ విధంగా ఆయిల్ అనేది వేస్తూ ఉన్నట్లయితే పూరీలు అనేవి పొంగుతూ చాలా బాగా వస్తాయి అన్నమాట. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. వీడియో క్లిప్పింగ్లో చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా పూరీలు అనేవి ఎంత పొంగుతూ అయితే వచ్చాయో అనేది. ఈ విధంగా పొంగి ఉన్న పూరీల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. సేమ్ ప్రాసెస్లో మిగిలిన పిండిని కూడా ఈ విధంగా పూరీలాగా అయితే వేసుకోవాలన్నమాట. ఎక్కడా కూడా చిన్న డ్రాప్స్ పడకుండా మొత్తాన్ని కూడా ఈ విధంగా జాగ్రత్తగా చిన్న పూరీల్ని ఈ విధంగా వేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. మీరు కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టినా లేకపోతే సిమ్లో పెట్టి చేసుకున్నా కూడా
ఆయిల్ అనేది పీల్చేస్తుంది. తర్వాత ఈ పూరీలు అనేవి మనకి పొంగుతా కూడా రావన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ పూరీలన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ అయిపోయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా మనం చేసిన ఈ పూరీలు అనేది ఎంత పొంగుతూ ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయి అనేది. ఈ విధంగా అన్నిటినీ కూడా పూరీలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ షుగర్ సిరప్లో ఒక 4-5 పూరీల్ని వేసుకొని షుగర్ సిరప్ మొత్తం కూడా ఈ పూరీలకి పట్టేలాగా ఒక 2-3 నిమిషాలు ఉంచి ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. అన్నిటినీ కూడా ఒకేసారి వేసినట్లయితే షుగర్ సిరప్ అనేది పూరీలకి అంతగా పట్టదనమాట. ఒక 4-5 పూరీల్ని ఒకసారి వేసుకొని ఒక 3 నిమిషాల నుంచి, ఎక్కువసేపు కూడా ఉండాల్సిన అవసరం లేదండి, ఒక 3 నిమిషాలు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో మిగిలిన పూరీలను కూడా ఇలాగే ఒక 3 నిమిషాలు ఉంటే సరిపోతుందండి. ఎక్కువసేపు కూడా ఉండాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి. సో సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.